ఈ యొక్క భూమి మీద మనము దేవుణ్ణి నమ్మిన తరువాత మనల్ని దేవుని వద్దకు చేరనీయకుండా ఆపే శక్తి, ఒక దుష్ట శక్తి ఒకటి ఉన్నాడు అని మనకు అవగాహన కానీ లేకపోతే మన గమ్యం మనకు అర్థం కాదు. మన జీవితం కూడా ఎలా వెళ్తుందో మనకు అర్థం కాదు. కాబట్టి ఈ లోకంలో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిపై నేరం మోపడానికి, నింద మోపడానికి అపవాది, సాతాను అనే దురాత్మ, దయ్యము ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నింద మోపడానికి, నేరం మోపడానికి. కనుక వాడు మనల్ని నిందించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? వాడు మనపై నేరం మోపకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు అలాగా ఉందా బైబిల్లో? సాతాను మనల్ని నేరస్తులుగా చూపించడానికి, నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని మనం బైబిల్లో చూస్తే, తిమోతి గారికి పౌలు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశము ఇయ్యకుండా వలెనని కోరుచున్నాను.